ఓకే. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ సిద్దిపేట ఆధ్వర్యంలో వరుసగా 5వ సంవత్సరం మన గైడెన్స్ ఆధ్వర్యంలో సీట్లు పొందిన ఐఐటి, ఎన్ఐటి, IIIT, టాప్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చిన మన అందరి ఆత్మీయులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మా కేఆర్ గైడెన్స్ విద్యార్థుల తరఫున స్వాగతం, సుస్వాగతం. అన్న 2020లో నేను కూడా 2019లో ఒక పేరెంట్ గా చాలా ఇబ్బందులు పడ్డా, నాకు కౌన్సిలింగ్ గురించి ఏంటి లేక. కానీ 2020లో మీ చేతుల మీదుగా, అప్పుడు మీరు మంత్రివర్యులుగా ఉన్నారు, ఒక చిన్న పేపర్ తోని ఉచిత గైడెన్స్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ ప్రారంభించాం జూలై 20, 2020. మరి ఆ రోజు 20 మంది ఉండే, ఈ రోజు 12 వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానల్ ద్వారా 20,000 మందికి మన కేఆర్ గ్రూప్ ఉచిత సర్వీస్ చేస్తుంది. ఒక ప్రభుత్వం దాదాపు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మందికి యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా వేల మంది విద్యార్థులకు మన గైడెన్స్ ఇచ్చి సిద్దిపేట కేంద్రంగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు బయట రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది విద్యార్థులకి ఫ్రీగా మనం వాట్సాప్ గ్రూపుల ద్వారా, యూట్యూబ్ ద్వారా గైడెన్స్ అయితే అందిస్తున్నాం. దానికి మీ యొక్క సహకారం మరవలేనిది. ఇది 5వ సంవత్సరం మా విద్యార్థులను మీ చేతుల మీదుగా సన్మానించడం. మరి చాలా మంది విద్యార్థులకు 2 టార్గెట్లు ఇస్తాను. ఒకటి ఐఐటి, ఎన్ఐటి, IIIT సీట్ కొడితే మీకు ఒక ఆఫర్ ఇస్తాము. అది మీకు సీట్ వస్తుంది, హరీష్ అన్నతో సన్మానం వస్తుంది. మీరు నమ్మకపోవచ్చు, సూర్యాపేట చెందిన రవికుమార్ కిషోర్ వాళ్ళ కొడుకైతే మీతో సన్మానం 2023లో చెప్పింది. నాకు సీట్ వచ్చిన దానికంటే ఎక్కువ అప్పుడు సార్తో సన్మానం చేసుకోవడమే చాలా గుర్తింపుడు. సూర్యాపేటలో వాళ్ళ షాపులో పెద్ద ఫోటో పెట్టిందట. అంటే ఇన్స్పిరేషన్ మీరు, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నాం సార్, మేము మీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, విద్యారంగానికి చాలా సేవలు చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయునిగా మనకున్న టైంలో ఏం చేద్దామని ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ప్రారంభించాం. ఇది మన ఇళ్లను దాటి దాదాపు మన చేతులు దాటిపోయింది. చాలా మందికి తెలుసు, దాదాపు కౌన్సిలింగ్ టైంలో 90 days అయితే డే అండ్ నైట్ కష్టపడి విద్యార్థులకు సీట్లు వచ్చేలా చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 300+ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs విద్యార్థులు పొందడం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గైడెన్స్ గ్రూప్ ద్వారా పొందలేము. మరి మనం ఫ్రీగా ఇస్తున్నాం. చాలా మంది 20,000, 30,000 బయట కట్టి కూడా మన దగ్గరకు వచ్చారు. కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజు సన్మాన ప్రోగ్రామానికి యాక్చువల్లీ ఐఐటి విద్యార్థులు రిపోర్ట్ చేశారు. IIIT, ఎంసెట్ టాప్ పిల్లలే ఉన్నారు. వారందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ఎందుకంటే మీ చేతుల మీదుగా సన్మానం పొందిన విద్యార్థులు ఆల్రెడీ 3 బ్యాచెస్ మంచి ప్లేస్మెంట్ కూడా పొందారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ మీటింగ్ లో వాళ్ళని కూడా ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు కూడా ఇన్వైట్ చేస్తాం. మరి అవకాశం ఇచ్చి మాకు ప్రతి ఇయర్ మీరు సన్మానం చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక్క అవకాశం, ఒక పేరెంట్, ఎవరైనా ఒక పేరెంట్ మాట్లాడండి. ఒక పేరెంట్, ఒకరికే అవకాశం. గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ సార్ గారికి నమస్కారం సార్. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరి నాతోటి పేరెంట్స్, మరి నూతన బీటెక్ చేయబోతున్న మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మరి సార్ నేను కూడా టీచర్ సార్, వర్కింగ్ సుంతలకోట కేఆర్ మండల్ సార్. మీరంటే మాకు చాలా గౌరవ అభిమానం సార్. మాకు సార్ మీతో సన్మానం చేసుకోవడం మా యొక్క డ్రీమ్ సార్. నా డ్రీమ్ సాధ్యమైంది సార్. లాస్ట్ టైం మా పాప 8 వరంగల్ రావడం కోసం నేను సార్ అడ్వైజ్ తీసుకుంటే సార్ నాకు చాలా మోటివేషన్ చేశారు సార్. సార్ కేఆర్ గ్రూప్ ద్వారానే మా పాప మంచి NIT వరంగల్లో CSE డాటా సైన్స్ నాకు చాలా సంతోషంగా సార్. మా పాప కూడా లాస్ట్ ఇయర్ డ్రాప్ తీసుకుంది సార్. చాలా దగ్గరికి వచ్చింది సార్, చాలా దగ్గరికి వచ్చింది. నేను సార్ గారు కూడా చెప్పాను, సార్ మరి ఎట్లుంటుంది అంటే అన్న ఏంగా దగ్గరికి వచ్చింది, మీరు ఇంకా కొంచెం పాప ట్రై చేస్తే తప్పకుండా సీట్ సాధిస్తానని చెప్పి సార్. సార్ యొక్క స్ఫూర్తి ద్వారా నేను డ్రాప్ తీసుకొని ఆన్లైన్లో చదివి ఈసారి సక్సెస్ అవడం జరిగింది సార్. మా
పాప కూడా సార్ హరీష్ సార్ తోని నేను సన్మానం తీసుకోవాలి డాడీ అని మరీ లాస్ట్ ఏం చెప్తున్నా సార్ ఈ రోజు నెరవేరింది. మీతోని సన్మానం చేసుకోవడం ఈ జన్మకు సార్థకమైందిగా నేను భావించుకుంటున్నాను సార్. మీ బ్లెస్సింగ్ ఇదే విధంగా మా పాపతో పాటు ఈ సీట్లు మంచిగా పొందిన యొక్క విద్యార్థులందరికీ సార్ చెప్పిన విధంగా బ్లెస్సింగ్ ఉండి వారు ఉన్నత స్థానంలో ఉండి మంచి స్థానంలో ఉండి వారు మంచి ప్లేస్మెంట్ కోరాలని ఆ భగవంతుని కోరుకుంటాను సార్. అదేవిధంగా రాములు సార్ ఎంతో కష్టపడతారు. రాత్రి 12 వరకు కూడా నేను ఆన్లైన్లో పేరెంట్స్ అందరికీ ఏ యొక్క చిన్న మెసేజ్ పెట్టినా కూడా సమస్యను పరిష్కారం ఇదే విధంగా సార్ మీ యొక్క స్ఫూర్తిదాయకం ఉండాలని నేను చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పెట్టిన ధన్యవాదాలు సార్. ఎవరైనా స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ ఎవరైనా Good afternoon to everyone, respected Harish Rao sir, Ramul sir and respected sirs, parents and all dear my friends. I am so happy to that we are all gathered here today. Firstly, thanks to the incredible guidance from the KR group and supporting, inspiring sir, we have all achieved top ranks and secured a fantastic seats. I am thrilled to share that I have secured a CSC A Data Science at NIT Warangal. Being facilitated by Honorable Harish Rao sir has been a dream of mine, and seeing it comes true today filled me with intense thrill and joy. Thank you very much sir. For the past 5 years, this initiative has continued to recognize the upfill the many students like us. Thank you sir, very much sir for this supporting and inspiring us many students. Thank you so much sir. ఇప్పుడు టైం దేవి గారు మన నాయకుడు మనందరికీ చాలా మంది నేను చెప్పిన సార్తో సన్మానం చేసుకోవడం కోసమే సీటు పొందిన అభ్యర్థులు ఉన్నారంటే సార్ అంటే అందరికీ ఇన్స్పిరేషన్. నాకు వేరే రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారన్న కర్ణాటక నుంచి, వాళ్ళు కూడా సిద్దిపేట అంటే హరీష్ రావు సార్ని గుర్తు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, సిద్దిపేట సార్ని గుర్తు చేస్తారు. మరి అలాంటి మనందరి అభిమాన మన కేఆర్ గైడెన్స్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేఆర్ గైడెన్స్ ను స్థాపించి కొన్ని వేల మంది విద్యార్థులు మన సిద్దిపేట ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి ఐఐటిఎన్స్ ను ఎన్ఐటిఎన్స్ ను IIIT లో సీట్లు పొందడానికి ఎంతో కృషి చేసినటువంటి మిత్రుడు గౌరవనీయులు కొల్పుల రాములు గారికి, చిన్నా గారికి, ఎల్లారెడ్డి గారికి, ప్రశాంత్ గౌడ్ గారికి, బాలచందర్ గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ సీట్లు పొందినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇది పోతుందేంద్ర బాబు సిగ్నల్ వస్తలేదు, అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఒక కళ, ఒక ఐఐటి వచ్చింది, ఒక ఎన్ఐటిలో ఒక సీట్ వచ్చిందంటే ఆ కుటుంబం యొక్క మారిపోతాయి. ఆ కుటుంబం యొక్క స్థితిగతులే మారుతాయి. అలాంటి కాలేజీల్లో ఇవాళ సీట్లు తెచ్చుకోవడానికి రాములు గారి కృషిని ఎంత చెప్పినా కూడా తక్కువ. మన కొత్త ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన జీవితాన్ని హ్యాపీగా ఆయన గడుపుకోవచ్చు. కాదు నేను ఈ ప్రాంత పిల్లల భవిష్యత్తు మార్చాలి, ఈ ప్రాంత పిల్లల తలరాతలు మార్చాలి, నా పిల్లలు కూడా ఐఐటిలో ఎన్ఐటిలో చదవాలి అని తన సొంత పిల్లల్ని చదివించినంత గొప్పగా ఈ కేఆర్ గైడెన్స్ అని పెట్టి మీ అందరినీ కూడా ఈరోజు చదివించడం అనేది నిజంగా చాలా సంతోషం. జనరల్గా ఐఐటి ఎన్ఐటి అంటే హైదరాబాద్లో చదువుకున్న పిల్లలు, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు, నారాయణ చైతన్యాలో చదువుకున్న పిల్లలు, వాళ్ళకు మాత్రమే వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలకు రావు అనేటువంటి ఒక ఉండేది. కానీ
ఇవాళ నిజంగా రాహుల్ గారి కృషితోని పట్టుదల ఉంటే ఏది అడ్డం కాదు. మనకు డబ్బు లేకపోతే కార్పొరేట్ స్కూల్లో కాదు, పట్టుదల కావాలి, ఏకాగ్రత కావాలని ఆ పిల్లల కోసం వాట్సాప్ ఛానల్ పెట్టి, గైడెన్స్ కౌన్సిల్ పెట్టి, చాలా కష్టపడి ఎంతో బాగా చదివించడం అనేది ఇంకా చాలా సంతోషం. కానీ మాటల్లో చెప్పలేదు. రాహుల్ కృషి ఆయన డబ్బులు సంపాదించడానికో ఇంకేదో చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక సమాజం పట్ల ఉండే చిత్తశుద్ధి. అందుకే నాకు రాహుల్ గారు అంటే చాలా గౌరవం. ఆయన ఎంతమంది ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఉపాధ్యాయుడు, సమాజం ఆయనకు చదువునిచ్చింది, ఒక ఉద్యోగం ఇచ్చింది. కానీ నేను సమాజానికి ఏం చేయాలి, నా వంతుగా నేను కూడా ఈ సమాజానికి ఏదో చేయాలనే ఒక తపనతోని గౌరవనీయులు రాహుల్ గారు అద్భుతమైనటువంటి కృషి చేసి కొన్ని వేల జీవితాల్లో వెళ్తున్నారు. నాకు తెలిసి దాదాపు 2-3 వేల మంది ఇప్పటికే సీట్లు పొందారు. రాహుల్ గారి కృషితో 2-3 వేల మంది పిల్లలు సీట్లు పొందారు. నిజంగా ఆ 3,000 పిల్లల జీవితాలు మారిపోతాయి కదా. ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. అలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మిత్రులు రాహుల్ గారు చేశారు. మా పిల్లలు కూడా బాగా కష్టపడి చదివారు. ఐఎమ్ సో హ్యాపీ. మా సిద్దిపేట నుంచి కూడా, మన ప్రాంతం నుంచి కూడా ఐఐటి స్టూడెంట్స్, ఎన్ఐటి స్టూడెంట్స్ ఉండడం అనేది నిజంగా మనందరికీ గర్వించదగ్గ విషయం. ఐఐటి క్లాసెస్ స్టార్ట్ అయిన పిల్లలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వచ్చినట్టున్నారు. మీకు నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఎన్ఐటి, ట్రిపుల్ పిల్లలు ఇంకా క్లాసులు స్టార్ట్ కాలేదు కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. పిల్లలకు, తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు. పిల్లలతో నాది ఒకటే సూచన, ఐఐటి, ఎన్ఐటి చదివిన తర్వాత వెంటనే ఉద్యోగం కావాలని కాకుండా మీరు 2 ప్రయత్నాలు చేయాలని నా కోరిక. ఒకటి సివిల్ సర్వీసెస్ రాయండి, ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే చాలా మంది ఏమంటున్నారు, వెంటనే ఐఐటి కాగానే, ఎన్ఐటి కాగానే మంచి జాబ్ వస్తుంది, వెంటనే ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఆ ఉద్యోగం ఎనీవే ఎప్పుడైనా వస్తుంది. మీ నుంచి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఫారెన్ సర్వీస్లో, ఎకనామిక్ సర్వీస్లో, డిఫెన్స్ సర్వీస్లో, ఆల్ ఇండియా సర్వీసెస్లో మీరు చేరాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఢిల్లీ పోయినప్పుడు అక్కడ ఎక్కువ తమిళనాడు నుంచో, ఉత్తర భారతదేశం నుంచే సివిల్ సర్వీస్, ఈ నేషనల్ సర్వీసెస్లో బాగా పనిచేస్తూ ఉంటారు. సో మన పిల్లలు కూడా అటువైపు వెళ్ళాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి మీరు సివిల్ సర్వెంట్స్గా, ఈ దేశానికి సేవ చేసే పిల్లలుగా, మన సిద్దిపేట బిడ్డలుగా మీరు అటువైపు నా యొక్క ఆకాంక్ష. మీ తల్లిదండ్రుల పేరు, సిద్దిపేట పేరు కాపాడడానికి మీరు ఇప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఐఈఎస్ కావాలి, ఒక ఫారిన్ సర్వీస్ కావాలి, ఒక పోస్టల్ సర్వీస్ సాధించాలి, ఒక డిఫెన్స్ సర్వీస్ సాధించాలి. అట్లాంటి దానికి మీరు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే తప్పకుండా ఆల్ ఇండియా సర్వీసెస్లో మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం. తర్వాత ఉద్యోగం పొందడం అనే దానికంటే కూడా జాబ్ సీకర్స్గా కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మీరు తయారు కావాలి. ఈ రోజుల్లో చాలా అవకాశాలు వచ్చినాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతూనే పిల్లలు కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేస్తూ ఇవాళ $1 బిలియన్ సంపాదిస్తున్నారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. పెద్ద కంపెనీలు పెట్టగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది సార్, మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ వైఫైలు వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. సో మీరు బాగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేస్తే అద్భుతాలు స్టార్ట్ చేయవచ్చు. అంటే కొత్త స్టార్టప్స్, అంటే చిన్న పిల్లలు, 22 ఏళ్ల పిల్లలు, 24 ఏళ్ల పిల్లలు స్టార్టప్స్ క్రియేట్ చేస్తే అసలు ప్రపంచమే వాళ్ళ వైపు చూస్తూ ఉంది. గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పిల్లల దగ్గర కొనుక్కుంటున్నారు. రాత్రి గొప్ప ఆలోచనలతో పిల్లలు కలిసి, 2 పిల్లలు కలిసి, లేదా కొంతమంది ఇండివిజువల్ని కూడా మంచి స్టార్టప్స్ ను చేస్తూ ఉన్నారు. దాంతో అద్భుతాలు సృష్టించడం జరుగుతూ ఉంది. సో పిల్లలతో నేను కోరేది ఆ ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి. ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా తయారు కావాలని ఆ దిశగా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా థింక్ బిగ్, చిన్నగా ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి. దానికోసం ప్రయత్నం చేయండి. జాబ్ కొట్టాలి, అమెరికా పోవాలనే ఆలోచన కాకుండా నేను జాబులు ఇస్తాను, నేను కంపెనీ పెడతాను, నేను ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తాను,
ఈ దేశానికి నేను సేవలు అందిస్తాను, ఒక బ్యూరోక్రట్గా నేను పనిచేస్తాననేటువంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో మీరందరూ కూడా పిల్లలు పనిచేయాలి, ఆ దిశగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఏది కూడా అసాధ్యమైంది ఏమి ఉండదు. మనిషి పట్టుదల ఉంటే, కృషి చేస్తే ఒకసారి మిస్ అయితేమో కానీ రెండవసారి కొట్టగలుగుతాం, తప్పితే మూడవసారి అయినా సాధించగలుగుతాం. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సిద్ధి కోసం ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి ఉండాలి. అప్పుడు తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇప్పటికే మీరు జీవితంలో సాధించారు కనుక మీలో పట్టుదల పెరిగింది, మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉంటుంది. ఇప్పటికే ఎస్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. అదే పట్టుదలతోని ఇంకా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం కృషి చేయండి. బాగా చేసి మీ తల్లిదండ్రుల పేరు, మన రాష్ట్రం, మన సిద్దిపేట పేరు నిలబెట్టాలని చెప్పి పిల్లలందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని బాగా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో మా పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీ ఆశిస్తుతో, ఎందుకంటే ఇంతకుముందు గర్వాన్ని కూడా చెప్పుకోవాలి. 2021 బ్యాచ్ చిన్న విద్యార్థి US లో 1.8 వస్తూ ప్యాకేజ్లో ఉన్నాడు. మన స్టూడెంట్ ఈ సిద్దిపేట పిల్లలకి NIT వరంగల్లో 2022 డౌటింగ్ బ్యాచ్ 26 lakhs 5 members వచ్చినాయి. అంటే వాళ్ళు అప్పుడు మనం బ్రాంచ్ అట్లా చూస్ చేసినాం. మీరు జీవనంలో ఖచ్చితంగా మా పిల్లలకు ఉంటాయని ఆశిస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో వాళ్ళు నేను పేరు చదివినప్పుడు రండి, పేరెంట్స్ కూడా రావచ్చు, వచ్చి సన్మానం చేసి సాధ్యం సన్మానం చేస్తారు. ఈ నవ్యశ్రీ NIT వరంగల్ అందరు రావాలి. నెక్స్ట్ ఈ మనోహర్ ట్రిపుల్ హైదరాబాద్. बी मनोहर यादगिरी ट्रिपल हैदराबाद. बी विश्वास नेक्स्ट ट्रिपल हैदराबाद. सर ముందుకు చెప్పు. नेक्स्ट बी विश्वास ट्रिपल हैदराबाद. नेक्स्ट पी कमलनाथ रेड्डी ट्रिपल सेम सेट पी कमलनाथ रेड्डी ट्रिपल एम सेट रेंडो శ్రీశాంత్ వచ్చిందా? శ్రీశాంత్ కాకపోతే ఆంజనేయులు రాజేష్ ఎం రాజేష్ ట్రిపుల్ ఐటీ ప్లస్ ఎంసెట్ టాప్ ర్యాంక్ ఎంసెట్ 12 ర్యాంక్ రాజేష్. ఏపీ అఖిలేష్ రవీందర్ ట్రిపుల్ ఐటీ ప్లస్ ఎంసెట్ రెండు వచ్చినాయి. అఖిలేష్ తొందర రావాలి. నెక్స్ట్ అభినవ్ కాశీనాథ్ వీళ్ళు కూడా ట్రిపుల్ ఐటీ వచ్చింది, ఎంసెట్ రెండు వచ్చింది. ఓకే సార్. నెక్స్ట్ అభినవ్ కాశీనాథ్. ఎం అరుణ్ తేజ్, కె సహస్ర NIT రాయపూర్, శంకర్ నాయక్ డాక్టర్ శంకర్ నాయక్. శంకర్ నాయక్ NIT రాయపూర్.
నెక్స్ట్ Okay, sir. పి స్నేహిత ఎన్ఐటి వరంగల్. పి స్నేహిత. ఓకే సార్. స్నేహిత. దీపిక. ఓకే సార్. డాక్టర్ బ్రహ్మం ఎంసెట్ టాప్ ర్యాంకర్. దీపిక. జే అక్షయ్ని సుధాకర్ రావు గారు ఎంసెట్ టాప్ ర్యాంకర్ 200 ర్యాంక్. ఓకే సార్. ఏఎన్ఆర్ విద్యా జ్యోతి. ఓకే సార్. అక్షయ్ని సుధాకర్ రావు. ఇట్లా అక్షయ్. నెక్స్ట్ కాల్వ హర్షవర్ధన్ బీవీఆర్ రెడ్డి 7000 ర్యాంక్ ఎంసెట్. ఓకే సార్. హర్షవర్ధన్ కాల్వ హర్షవర్ధన్. కాల్వ రాజేష్. ఓకే సార్. నవదీప్ లక్ష్మణ్ గౌడ్ ఎంసెట్ టాప్ ర్యాంకర్ విఎన్ఆర్ విద్యా జ్యోతి. ట్రిపుల్ కర్నూలు కూడా వచ్చింది. ట్రిపుల్ ఐటీ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీ కళ్యాణ్ ప్లస్ ఎంసెట్. ఓకే సార్. సోమ అభినవ్ ఎంసెట్ టాప్ ర్యాంకర్. సోమ అభినవ్. ఇట్లా ఓకే సార్. బి సుధీకీర్తి రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి సిద్ధన్నపేట ప్రాపర్. ఓకే సార్. విట్ల లేఖ డాక్టర్ రవి ఎంసెట్ టాప్ ర్యాంకర్. ఓకే సార్. టి శ్రీవర్ధన్ సన్నాఫ్ రాములు ట్రిపుల్ ఐటీ నాగపూర్. ఇంకెవరైనా పేర్లు మిస్ అయితే డైరెక్ట్ రండి. పేర్లు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ రండి. ఓకే సార్. పి గోవర్ధన్ సిద్ధన్నపేట. రామ శ్రీనివాస్ సార్ వాళ్ళ బిడ్డ అమ్మాయి పేరు. అరే రామ పేరు కొందరు ఏ రిజిస్టర్ చేసుకుని రండి. వచ్చింది కదా డైరెక్ట్. ఓకే సార్. హర్షిత్ రెడ్డి ఐఐటి తిరుపతి. సార్. ఓకే సార్. ఓకే సార్. జి శ్రీనివాస్ పేరెంట్ వాళ్ళ పాపకి ఐఐటి హైదరాబాద్. ఇంకెవరి పేరెంట్స్ ఉంటే కూడా రావచ్చు. ఐఐటి పేరెంట్స్. ఇంకెవరు మిస్ అయిన అందరూ రండి. ఇక్కడ రిజిస్టర్ చేసుకోకపోయినా పర్లేదు. ఓకే సార్. అందరూ అయిపోయారా? గౌరవనీయులు రాములు గారికి మీ అందరి తరఫున నేను చేస్తాను.